హాయ్ గైస్, ఈరోజు 24th మే యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది నైల్ రివర్. నైల్ రివర్ పైన క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గీజాలో పిరమిడ్స్ ఉంటాయి. అబౌట్ గీజా పిరమిడ్స్, రైట్? ఈజిప్ట్లో గీజా పిరమిడ్స్ ఉంటాయి ఈజిప్ట్లో. కానీ ఇవి కంటిన్యూస్ స్ట్రక్చర్స్గా ఉండవు. దెర్ ఈస్ ఎ గ్యాప్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దీస్ స్ట్రక్చర్స్. ఈ గ్యాప్స్ మధ్యలో ఈ గ్యాప్స్ ఎలా వచ్చాయి అంటే దెర్ వాజ్ ఒక థియరీ ఉండేదన్నమాట. ఒక రివర్ వల్ల ఈ గ్యాప్స్ వచ్చాయని థియరీ ఉండేది. అది ఇప్పుడు నైల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అని కనుక్కున్నారనమాట. అది నైల్ రివర్ యొక్క ట్రిబ్యూటరీ కాబట్టి ఆ గ్యాప్స్ వచ్చాయని కనుక్కున్నారు. అందుకని న్యూస్లోకి వచ్చింది నైల్ రివర్. సో ఇప్పుడు నైల్ రివర్ గురించి చూద్దాం. సో దిస్ ఈస్ ది నైల్ రివర్. సో నైల్ రివర్ అనేది మనకు దేర్ ఈస్ టూ థింగ్స్ ఇన్ నైల్ రివర్. సో ఇక్కడ దిస్ ఈస్ ది నైల్ రివర్. సో నైల్ రివర్ ఈస్ ది లాంగెస్ట్ రివర్. సో ఇట్ ఈస్ అది లాంగెస్ట్ రివర్ అనమాట ఇన్ ఇండియా. సో ఇండియా అంటున్నా. సో ఆఫ్రికాలో కానీ ఓవరాల్ కాంటినెంట్స్లో కానీ లాంగెస్ట్ రివర్ అనమాట నైల్ రివర్. సో నైల్ రివర్ మనకి ఈక్వేటర్కి, సో ఈక్వేటర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది అనమాట. అలాగే ఇట్ కవర్స్ 1/10 ఆఫ్ ది ఆఫ్రికన్ కాంటినెంట్. 1/10 ఆఫ్ ది ఆఫ్రికాని కవర్ చేస్తుంది అనమాట మనకు నైల్ రివర్. నైల్ రివర్లో 2 బ్రాంచెస్ డివైడ్ అవుతాయి అనమాట. నైల్ రివర్ బ్లూ నైల్ అండ్ వైట్ నైల్ రివర్, ఇలా 2 బ్రాంచెస్ డివైడ్ అవుతాయి అన్నమాట. యు సీ ఇక్కడ. సో దిస్ ఇస్ బ్లూ నైల్ రివర్, ఇథియోపియా దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. దెన్ వీ హ్యావ్ వైట్ నైల్ రివర్, లేక్ విక్టోరియా అని కూడా టచ్ అవుతుంది అనమాట. అది అండర్స్టాండ్ చేసుకోవాలి మనం క్వశ్చన్కి సంబంధించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ది లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ నైల్ రైజెస్ సౌత్ ఆఫ్ ఈక్వేటర్. ఈక్వేటర్కి సౌత్లో రైజ్ అవుతుంది అండ్ ఫ్లోస్ నార్త్వర్డ్ టు నార్త్ ఈస్ట్ ఆఫ్రికా అండ్ డ్రైన్ ఇన్ టు మెడిటరేనియన్ సీ. సో దిస్ ఇస్ we need to understand Mediterranean Sea. So this is Mediterranean Sea. చివరికి మెడిటరేనియన్ సీ వచ్చి కలుస్తుందా? ఎస్. నార్త్ ఈస్ట్ ఆఫ్రికానా? సో ఇది నార్త్, ఇది ఈస్ట్. నార్త్ ఈస్ట్ ఆఫ్రికా, రైట్. అలాగే మనకు సౌత్ ఆఫ్ ఈక్వేటర్, సౌత్ ఆఫ్. సో ఇక్కడ ఈక్వేటర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈక్వేటర్ వస్తే సౌత్ ఆఫ్ ఈక్వేటర్లో ఆరిజినేట్ అవుతుందా? ఎస్. ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ కరెక్ట్. ది నైల్ రివర్ బేసిన్ కవర్స్ 1/10 ఆఫ్ ది ఏరియా ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. కరెక్ట్. ఓవరాల్గా నైల్ రివర్ 6,650 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది అనమాట. సో ద లెంత్ ఆఫ్ ద రివర్ ఇస్ 6,600 కిలోమీటర్స్. కానీ బేసిన్ ఏరియా, డ్రైనేజ్ ఏరియా 3 lakh కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది సారిస్కా టైగర్ రిజర్వ్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ సుప్రీంకోర్ట్ రాజస్థాన్ గవర్నమెంట్లో స్టార్ట్ చేసిన 66 మైన్స్ క్లోజ్ చేయాలి ఆన్ ఆర్డర్ వేసాయి అనమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ నియర్ టు ది సారిస్కా టైగర్ రిజర్వ్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్కి అది అగేన్స్ట్గా వెళ్తుంది కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలి సుప్రీంకోర్ట్ అనేది ఆర్డర్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు సారిస్కా టైగర్ రిజర్వ్ గురించి చూద్దాం. సో ఇప్పుడు సారిస్కా టైగర్ రిజర్వ్ అనేది మనకు ఇక్కడ రాజస్థాన్లో ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ రాజస్థాన్లో స్టార్ట్ అవుతుంది. సో సారిస్కా టైగర్ రిజర్వ్ మనకు ఇక్కడ డ్రై డెసిడియోస్ ఫారెస్ట్తో పాటు థార్న్ ఫారెస్ట్ ఉంటాయన్నమాట. థార్న్ ఫారెస్ట్. సో 1970s 1990s వరకు దీంట్లో టైగర్స్ ఉండేటివి. కానీ టైగర్స్ ఎక్స్టింక్ట్ అయిపోయినాయి ఈ సారిస్కా టైగర్ రిజర్వ్లో. అందుకనే వరల్డ్స్ ఫస్ట్ టైగర్ రీలొకేషన్ ప్రాజెక్ట్, అంటే ఒక టైగర్ రిజర్వ్ నుంచి ఇంకొక టైగర్ రిజర్వ్కి మనం పంపిస్తాం కదా టైగర్స్ని, అది వరల్డ్స్ ఫస్ట్ టైగర్ రీలొకేషన్ ప్రాజెక్ట్ అనేది మనకు స్టార్ట్ అయిందనమాట. అది రంథంబోర్ నుంచి మనం సారిస్కాకి షిఫ్ట్ చేస్తున్నాం అన్నమాట టైగర్స్ని. సో అది వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్రాజెక్ట్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ది వరల్డ్స్ ఓల్డెస్ట్ మౌంటైన్ అరావలీస్. రాజస్థాన్లో అరావలీస్ ఉన్నాయిగా. ఆబ్వియస్లీ దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్, దెర్ ఇస్ నో పెరినియల్ రివర్ ఆర్ వాటర్ స్ట్రీమ్ ఇన్ ద టైగర్ రిజర్వ్. సో ఇది కూడా కరెక్టే. ఎందుకంటే రాజస్థాన్లో యూ కాంట్ సీ ది రివర్స్, మేజర్గా రివర్స్ కానీ ఇవన్నీ ఉండవు. కానీ ఎఫ్ మెరల్ రివర్స్ ఉంటాయి. అంటే సో సమ్మర్లో మాత్రం డ్రైగా ఉంటాయి,
దెన్ మనకు మాన్సూన్ సీజన్లో కొంచెం వాటర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే దిస్ ఇస్ ఆల్సో రైట్. ఇట్ ఈస్ ద ఫస్ట్ రిజర్వ్ రీఇంట్రడక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. కరెక్ట్. ద వెజిటేషన్ ట్రాపికల్ డ్రై ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ ఉంటాయి. ఇది కూడా కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ అని అడిగారు. నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ బికాస్ అన్నీ కరెక్ట్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఏం చెప్పారు అంటే డిజిటల్ మార్కెట్స్లో కూడా కాంపిటీషన్ రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇవన్నీ డిజిటల్ మార్కెట్స్ అనమాట. అక్కడ కూడా మోనోపలైజ్ అవ్వకుండా కాంపిటీషన్గా ఉండేలాగా చూసుకోవాలని చెప్పారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. సో ఎంఆర్టీపీ యాక్ట్ అంటాం. సో మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 ఫస్ట్ టైం కాంపిటీషన్ రెగ్యులేట్ చేశారనమాట. దాని తర్వాత 1999లో ఈ బాడీని డిస్మాంటిల్ చేశారు. దెన్ రాఘవన్ కమిటీ, కాంపిటీషన్ లాకి సంబంధించి రాఘవన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్, రాఘవన్ కమిటీ 2000లో ఫామ్ చేశారనమాట. ఇది ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారమే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2002 తీసుకొచ్చారు. కానీ 2002లోనే కమిషన్ ఫామ్ అవ్వలేదు, 2007 వరకు ఆగాల్సి వచ్చింది. ఏదో కోర్ట్ కేసు నడవడం వల్ల 2007 వరకు మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫామే కాలేదన్నమాట. సో 2007లో ఒక అమెండ్మెంట్ ప్రకారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. ఇట్ ఈస్ ఎ 7-member బాడీ. అలాగే కాంపిటీషన్ కమిషన్ అపెల్లెట్ ట్రిబ్యునల్ కూడా తీసుకొచ్చారు. 3-member జ్యుడిషియల్ బాడీ. ఇలా 2 తీసుకొచ్చారనమాట కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. దెన్ 2017లో ఫినాన్స్ యాక్ట్ ప్రకారం దీన్ని డిస్మాంటిల్ చేశారనమాట. డిస్మాంటిల్ చేసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కిందే అపీల్స్ అనేది మనం చేయాల్సి వస్తుందని చెప్పారనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద క్వశ్చన్: In India, the first legislation to restrain the abuse of market power was enacted in 1969, the Monopolies and Restrictive Trade Practices Act. Correct. Dr. Manoj Govil Committee. So, Manoj Govil Committee ప్రకారమే Competition Act అనేది వచ్చిందా? No, it is Raghavan Committee. సో రాఘవన్ కమిటీ ప్రకారం వచ్చిందనమాట. అందుకే దిస్ ఇస్ రాంగ్. డాక్టర్ మనోజ్ గోవిల్ కమిటీ దేనికి సంబంధించింది? రీసెంట్గా ఫామ్ చేశారనమాట. ఈ కమిటీ రీసెంట్లీ ఫామ్ చేశారు 2022లో. రిగార్డింగ్ ది కాంపిటీషన్కి సంబంధించి ఫామ్ చేశారు. ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ది కాంపిటీషన్ అపెల్లెట్ ట్రిబ్యునల్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2003. 2003లోనే స్టార్ట్ చేశారు. నో, 2007 వరకు స్టార్ట్ కాలేదు. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. సో కరీం ఖాన్, సో దెర్ ఈస్ ఎ పర్సన్ కాల్డ్ కరీం ఖాన్. సో హూ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఈయనేం చెప్పారు అంటే ఇజ్రాయిల్లో అలాగే ప్యాలెస్తీన్లో వార్ క్రైమ్స్ జరుగుతున్నాయి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలని ఈయన చెప్పారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇప్పుడు ఐసీసీకి సంబంధించి వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఐసీసీ. సో ఐసీసీకి సంబంధించి దెర్ ఈజ్ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్. మనకి ఎలాగైతే జడ్జెస్ ఉంటారో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్స్లో 11 జడ్జెస్ ఉంటారు, ఈచ్ 9 year టెన్యూర్ ఉంటారు. అలాగే ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్స్ కూడా ఉంటారు, వాళ్ళకు కూడా 9 years టెన్యూరే ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ప్రాసిక్యూట్ చేసి డైరెక్ట్గా కేసెస్ తీసుకొచ్చితే మనకు ఐసీసీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్ గురించి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ది ఆఫీస్ ఆఫ్ ప్రాసిక్యూటర్ ఇస్ ఇండిపెండెంట్ ఆర్గన్ ఆఫ్ ది కోర్ట్. కరెక్ట్. Like the judges of the Supreme Court, the prosecutor is elected by the Assembly of States for the non-renewable mandate of 9 years. 9 years collect చేసుకుంటాం. How many of the above statements are correct? Both the statements are correct here. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది వీనస్. సో వీనస్ గురించి హిందూ సైన్స్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. అందుకని మనకు న్యూస్లో రావాల్సి వచ్చింది. సో వీనస్కి సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటంటే వీనస్ని ఎర్త్ ట్విన్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ది ఎర్త్ ట్విన్ అంటారు. దాంతోపాటు ఇట్ ఈస్ ది హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ది సోలార్ సిస్టమ్.
ఎందుకు ఇది హాటెస్ట్ ప్లానెట్ అంటారంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కాన్సన్ట్రేషన్ లైక్ CO2 కానీ సల్ఫరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి హాటెస్ట్గా ట్రాప్ చేస్తాయి మనకు సన్ నుంచి వచ్చే రేడియేషన్, అందుకు హాటెస్ట్ ప్లానెట్ అంటాం అనమాట. దెన్ ఇక్కడ కూడా ఇప్పుడు మనకు మామూలుగా ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుంది, ఇది మాత్రం ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంది అనమాట. ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఈస్ట్ టు వెస్ట్ మూవ్మెంట్ ఉంటుంది కంపేర్ టు ది అదర్ ప్లానెట్స్, అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇట్ ఈస్ ద థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్. సో థర్డ్ బ్రైటెస్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ది సన్ అండ్ మూన్. దెన్ దీనికి ఏమన్నా మూన్స్ ఉన్నాయా, న్యాచురల్ శాటిలైట్స్ ఉన్నాయా? దేర్ ఆర్ నో మూన్స్. సో వీనస్లో మూన్స్ లేవు అనమాట, అది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వీనస్కి సంబంధించి దెర్ ఈస్ అన్ అదర్ కాల్డ్ జూజువి. మనం మూన్స్ లేవన్నాం, ఏ న్యాచురల్ శాటిలైట్స్ లేవన్నాం, బట్ దేర్ ఆర్ క్వాజీ శాటిలైట్స్. క్వాజీ శాటిలైట్స్ క్వాజీ శాటిలైట్స్ అంటే ఏంటంటే అవి సన్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సన్ ఆర్బిట్ చుట్టూ తిరుగుతున్న ఆస్టెరాయిడ్స్ని మనం క్వాజీ శాటిలైట్స్ అంటాం. వీనస్కి దగ్గరగా ఉన్న సన్ ఆర్బిట్ చుట్టూ తిరిగే ఆస్ట్రాయిడ్ని జుజువి అంటాం. ఇది కొత్త ఫ్యాక్ట్, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. వీనస్ ఈస్ ది హాటెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ విత్ సర్ఫేస్ టెంపరేచర్ హాట్ ఎనఫ్ టు మెల్ట్ lead. కరెక్ట్. Venus has thick atmosphere which is mostly composed of carbon dioxide that traps the heat in the runaway greenhouse effect. అలా ట్రాప్ చేస్తుంది కాబట్టి నాకు లెడ్ని మెల్ట్ చేసే పవర్ కూడా వీనస్కి ఉంటుంది అనమాట. అందుకే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది బయోప్స్. సో బయోబాబ్స్ అంటాం అనమాట, దీన్నే బయోబాబ్స్ ట్రీస్ అంటాం. ఇది జనరల్గా మడగాస్కర్లో ఉంటాయి. మడగాస్కర్లో ఈ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ డెసిడియోస్ ట్రీస్, అంటే లీవ్స్ని షెడ్ చేస్తాయి, ప్రతి సీజన్లో లీవ్స్ని షెడ్ చేస్తాయి అన్నమాట. డెసిడియోస్ హిబిస్కస్ ట్రీస్ అనమాట, హిబిస్కస్ ట్రీస్ అనమాట. దాంతోపాటు ఇవి మేజర్గా ఆఫ్రికాలో ఉంటాయి, అన్నమాట ఈ ట్రీస్. అలాగే ఇండియాలోనూ ఉంటాయి, ఆస్ట్రేలియాలో ఉంటాయి, సేలోన్ అంటాం, అంటే మనకు శ్రీలంకలో కూడా ఉంటాయి అన్నమాట ఈ ట్రీస్ అనేది. దాంతోపాటు మనకు ఆఫ్రికాలో ఓల్డెస్ట్ ట్రీ కనుక్కున్నారనమాట దీనికి సంబంధించి, ఓల్డెస్ట్ ట్రీ అనేది కనుక్కున్నారు. సో అది నమీబియాలో 1257 years ago అనే ట్రీని కనుక్కున్నారనమాట దీనికి సంబంధించి. సో మనం ఆఫ్రికాలోనే మేజర్ కాన్సన్ట్రేషన్ దీన్ని చూడగలం బయోబాబ్. ఇది ట్రీ నుంచి అలాగే ఈ బాక్స్ వరకు, అలాగే ఇక్కడ ఉండే ఫ్లవర్స్ కూడా, యూ సీ దిస్ ఇస్ ద ఫ్లవర్, ఈ బయోబాబ్ ట్రీకి సంబంధించి. ఈ ట్రీ కూడా ఎడిబుల్ అనమాట. సో ఇది తినచ్చు. దీంట్లో మనకు కాల్షియం ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే ఈ ఫ్లవర్ ద్వారా మనకు కాఫీ లైక్ డ్రింక్ కూడా తయారు చేయొచ్చు. ఇలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఆఫ్రికాలో దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు, అన్నమాట ఆఫ్రికా. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది ఎవర్ గ్రీన్ ట్రీయా? నో, ఇట్ ఈస్ ఏ డెసిడియోస్ ట్రీ. అప్పుడు రాంగ్ అవుతుంది. ఇట్స్ ఇస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సౌత్ అమెరికానా? వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆఫ్రికా. సో దేర్ ఆర్ ఓన్లీ 9 species. సో మేజర్గా 9 species ఉంటాయి అన్నమాట. మేజర్గా 9 ఉంటాయి, దాంట్లో 6 అనేది ఆఫ్రికాలోనే ఉంటాయి. సో బయోబాబ్ ట్రీస్ వరల్డ్ వైడ్ ఇన్ విచ్ 6 are endemic to బ్రెజిల్ కాదు, ఆఫ్రికా. సో దిస్ ఇస్ రాంగ్. ద బయోబాబ్ ట్రీస్ హ్యాస్ లార్జ్ వైటిష్ ఫ్లవర్స్ విచ్ ఓపెన్ అట్ నైట్. నైట్లో ఇది బ్లూజూమ్ అవుతాయి అనమాట, ఇలా ఓపెన్ అప్ అవుతాయి. సో దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 statement ఇస్ కరెక్ట్ హియర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది అటార్నీ జనరల్. సో అటార్నీ జనరల్ 15th ఫౌండేషన్ డే, మనకు 15th ఫౌండేషన్ డే ఆఫ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అటెండ్ అయ్యారనమాట. అందుకు న్యూస్లోకి వచ్చారు. అటార్నీ జనరల్ కె వెంకటరమణి గారు అటార్నీ జనరల్ అనమాట. మనం ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉండాలి. హూ షుడ్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అయ్యే క్వాలిఫికేషన్స్ దీనిలో ఉండాలన్నమాట. అసలు ఫస్ట్ ఏంటి ఆ క్వాలిఫికేషన్స్? ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అవ్వచ్చు? ఫస్ట్ వచ్చింది. సో ఫస్ట్ అందరికీ సిమిలర్ కండిషన్, హీ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. సో కంపల్సరీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. దాంతోపాటు హీ షుడ్ బి జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ ఫర్
5 years హైకోర్టు జడ్జి 5 years అయి ఉండాలి. దెన్ థర్డ్ 10 years అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, 10 years అడ్వకేట్ అయి ఉండాలి. అలాగే ఫోర్త్ కండిషన్, ఆయన ప్రెసిడెంట్ ప్రకారం హీ షుడ్ బి డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అయి ఉండాలి, అంటే మంచిగా జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే అటార్నీ జనరల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, బికాస్ హీఈస్ క్వాలిఫైడ్ టు బి సుప్రీం కోర్ట్ జడ్జ్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ క్వాలిఫైడ్ టు బి అపాయింటెడ్ యాజ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా? A person who is citizen of India and has been at least 5 years of judge of High Court. Then a person who is a citizen of India, at least 10 years of advocate of High Court. Yes. Then a person who is citizen of India and distinguished jurist in the opinion of President. Correct. So all 3 conditions ఉంటే ఎవరైనా క్వాలిఫై అవ్వచ్చు అనమాట మనకు అటార్నీ జనరల్ అవ్వడానికి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటార్క్టిక్ ట్రీటీ, ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే 46th సెషన్ ఆఫ్ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్, ATCM మీటింగ్ అంటాం అన్నమాట. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. 46th సెషన్ మనకు 20th నుంచి 30th మే వరకు కొచ్చిలో, కేరళలో జరుగుతుంది అనమాట. అందుకు న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు అంటార్క్టిక్ ట్రీటీ అనేది అంటార్క్టిక్ ట్రీటీ అంటే అంటార్క్టికాని ఎలా యూజ్ చేసుకోవాలి దానికి సంబంధించి 1959లో ఒక ట్రీటీ అనేది 12 members వచ్చి చేశారనమాట. ఇప్పుడు ఇది 56 members అయింది. సో 1961 నుంచి ఫోర్స్లోకి వచ్చింది. అంటే అంటార్క్టికాని ఎలా యూజ్ చేసుకోవాలి, మిలిటరీ పర్పస్గా, పీస్ఫుల్ పర్పస్గా ఏమేం చేయొచ్చు అంటార్క్టికాలో, అవన్నీ అంటార్క్టిక్ ట్రీటీలో ఉంటాయి. అలాగే ఇండియా అనేది 1983 నుంచి దీంట్లో కన్సల్టేటివ్ పార్ట్నర్గా ఉందన్నమాట. మన ఇండియా వచ్చింది. బికాస్ 1983లో మనం దక్షిణ్ గంగోత్రి అని ఒక రీసెర్చ్ స్టేషన్ మనం ఇక్కడ ఏర్పాటు చేసాం అనమాట. అందుకే అప్పటి నుంచి మనకు కన్సల్టేటివ్ స్టేటస్ ఇచ్చారనమాట. కన్సల్టేటివ్ పార్ట్నర్స్ ఓవరాల్గా ఇప్పటివరకు 29 పార్ట్నర్స్ ఉన్నారు. అలాగే 26 నాన్ కన్సల్టేటివ్ పార్ట్నర్స్ ఉంటారు. సో కన్సల్టేటివ్ పార్ట్నర్స్కి నాన్ కన్సల్టేటివ్ పార్ట్నర్స్కి డిఫరెన్స్ ఏంటి? కన్సల్టేటివ్ పార్ట్నర్స్కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి, వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు అనమాట. అది డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ATCM మీటింగ్ అనేది మనకు 1959 నుంచి 1994 వరకు ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరిగేది. కానీ 1994 నుంచి ఎవ్రీ ఇయర్ 1 yearకి ఒకసారి జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ మనకు 46th మనకు ఇండియాలో జరుగుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ కన్నా ముందు అంటార్క్టిక్ ట్రీటీలో ఏముంటాయి, దాన్ని మిలిటరీ పర్పస్కి వాడుకోకూడదు, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసమే వాడుకోవాలి. నేను ఏదైనా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ డేటా వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలి. అలాగే టెరిటోరియల్ హోల్డ్స్ అనేది ఏమి ఉండవు, అంటే ఇది నా టెరిటరీ, అంటార్క్టికా ఈ సగం నాది, ఇవన్నీ ఉండవు అనమాట. న్యూక్లియర్ ఫ్రీ ట్రేడ్ జోన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. So the Antarctic Treaty was signed in Washington in 1959 by the 12 countries and entered into force in 1961. Correct. The total number of parties to the treaty now is 56, in which 29 are consultative and 27 are non-consultative partners. So this is also correct. Then India has been the consultative party to the Antarctic Treaty since 1983. Correct. Antarctic Treaty consultative meeting is hosted biennially by the parties to the treaty according to alphabetical order. ఇంత ముందు వరకు biennially 2 yearsకి ఒకసారి చేసేవాళ్ళు, ఇప్పుడు 1 yearsకి ఒకసారి చేస్తున్నారు అనమాట. అందుకే ఇది రాంగ్ అవుతుంది. How many of the above statements are correct? Only 3 statements are correct here. ఇప్పుడు next question చూద్దాం. So the next question is regarding the Humboldt Glacier. So Venezuela loses its last glacier. రీసెంట్గా ఇంటర్నేషనల్ క్రయోస్పియర్ ఇనిషియేటివ్ ఈ న్యూస్ చెప్పింది అనమాట. అంటే వెనిజులా ఈజ్ లూజింగ్ ఇట్స్ లాస్ట్ గ్లేషియర్. ఆ గ్లేషియర్ పేరే హంబోల్ట్ గ్లేషియర్ ఆర్ లా కరోనా గ్లేషియర్. ఈ 2 నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఎక్కడుంది అంటే యాండీస్ మౌంటైన్లో ఇది ఉందన్నమాట. బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మనకు వెనిజులాలో లాస్ట్ 10 yearsలో 6 గ్లేషియర్స్ అనేది వెళ్ళిపోయాయి అనమాట, లూజ్ అయిపోయాం. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, హంబోల్ట్ గ్లేషియర్ విచ్ ఇస్ ట్రాపికల్ గ్లేషియర్ అండ్ ఈస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ డ్యూ టు ఇట్స్ రిట్రీట్ అండ్ గ్రాడ్యువల్ డిసపియరెన్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెనిజులాలో ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్.
రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లాయర్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద రారు. అంటే లాయర్స్, అడ్వకేట్స్ కాంట్ బి హెల్డ్ లయబుల్ ఫర్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ అండర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. కానీ మనకు 1980స్లో ఒక జడ్జిమెంట్లో చెప్పారనమాట దట్ మెడికల్ ప్రొఫెషనల్స్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కింద వస్తాయి. దిస్ ఈస్ అగెనిస్ట్ దట్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్కి అగెనిస్ట్గా చెప్పారనమాట. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక డిస్టింక్షన్ చేసింది. ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ బిజినెస్ అండ్ ట్రేడ్ అండ్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఏ ప్రొఫెషన్ లైక్ డాక్టర్స్, లాయర్స్. సో వీళ్ళ యొక్క మోటివ్ ఏముంటుంది, ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది. అప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కావాలి. ప్రొఫెషన్ యొక్క మోటివ్ ఏముంటుంది, సర్వీస్ మోటివ్ ఉంటుంది. అటువంటి టైంలో మనకు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి రారు అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఎవరెవరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కిందకి రాదు? కన్జ్యూమర్ అంటే ఎవరు? ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ కొంటే నాకు ఏదైనా మోసం జరిగితే నేను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. అలా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని 2019లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారనమాట. దాని ప్రకారం ఎవరెవరో కన్జ్యూమర్ డిఫైన్ చేశారు. కానీ ఎవరెవరు కన్జ్యూమర్ కాదో మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎ పర్సన్ బయింగ్ ఏ గుడ్ ఫర్ రీసేల్, ఇప్పుడు నేను కొన్నాను మళ్ళీ రీసేల్ చేస్తాను, నేను కన్జ్యూమర్ అవ్వను. దెన్ ఎ పర్సన్ బయింగ్ గూడ్స్ ఫర్ ఎనీ కమర్షియల్ పర్పసెస్, అంటే ఏదైనా కమర్షియల్ పర్పస్ కోసం వాడితే అవ్వదు. దెన్ అలాగే పర్సన్ రిసీవింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రీ ఆర్ గిఫ్ట్స్, అది అవ్వదు. అండ్ ద పర్సన్ ఎంజాయింగ్ పర్సనల్ సర్వీస్ అండర్ కాంట్రాక్ట్, అటువంటప్పుడు కూడా నేను కన్జ్యూమర్ అవ్వను అనమాట. ఈ 4 కండిషన్స్ కన్జ్యూమర్ కిందకి రారు. క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చింది, యాజ్ పర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ కన్జ్యూమర్స్? ఎంతమందిని రికగ్నైజ్ చేస్తాం కన్జ్యూమర్స్గా? ఫ్రీ ఆఫ్ ఛార్జ్ వచ్చే వాళ్ళని కన్జ్యూమర్ అంటామా? అనం. ఒప్టైన్స్ రీసేల్కి వస్తే అనం. ఒప్టైన్స్ సర్వీస్కి ఏదైనా కమర్షియల్ పర్పస్కి అయితే అనం. సో నన్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ది రైట్ ఆప్షన్. వీళ్ళు ఎవరు కన్జ్యూమర్ కిందకి రారనమాట. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ గైస్. సీ యూ.